శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 18 శనివారం సింహరాశి వారికి సాధారణంగా మక్కా నక్షత్రంలోని వారికి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పుబ్బా నక్షత్రంలోని వారికి సృజనాత్మక ఆలోచనలు మరియు సంబంధాల్లో అనుకూలత ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని వాళ్ళకి బాధ్యతలు పెరిగిన మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే చాలా ఉంటుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు గౌరవాన్ని పెంచుతుంది. శని ప్రభావం వల్ల చేసే పనుల్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ ఓర్పుతో ముందుకు సాగితే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు తీసుకునే నిర్ణయాలు తొందరపడకుండా ఆలోచించి చేయడం అయితే చాలా మంచిదండి. రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే శనివారం కావడంతో శనిదేవుడు మరియు హనుమంతుడి ఆరాధన చాలా శుభప్రదంగా భావిస్తారు. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిదండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తల్లిదండ్రులను గౌరవించడం, దానం చేయడం శుభ ఫలితాలు ఇస్తుందనే నమ్మకం. రేపటి రోజున హనుమంతుడు మరియు శనిదేవుడి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయాన్నే హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. మరియు సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగించడం అయితే చాలా మంచిదండి. అదృష్ట సంఖ్య వచ్చి 1, 8 మరియు అదృష్ట రంగు బంగారు రంగు, నారింజ రంగు మరియు నీలం. తూర్పు లేదా దక్షిణ దిక్కు ప్రయాణం అయితే చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. రేపటి రోజున సింహరాశి వారికి శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 8 నుండి 10 గంటల మధ్య చాలా ముఖ్యమైన పనులకు ప్రారంభించడానికైతే చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. వివరాల్లోకి వెళ్తే కనుక తెలివి, ధైర్యం, సమతుల్యత ఈ 3 వారి జీవితానికి ప్రధాన స్వభావాలనే చెప్పుకోవచ్చండి. వీరి ధైర్యాన్ని ఎప్పుడూ కూడా హృదయంలో ఉంచుకుంటారు. అందుకే దైవానుగ్రహం వీరి వెంట నీడలా నడుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎదురైన ఈ రాశివారు మాత్రం ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గరండి. మరి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా చిరునవ్వుతో ధైర్యంగా ముందుకు సాగే శక్తి వీరిలో ఉంటుంది. కనుక వారి వద్ద ఉన్న మరో గొప్ప గుణం ఏంటంటే పేదరికం వచ్చినా నిరాశపడరు, ఉన్నదానిలో సంతోషంగా జీవించగలరు మరియు తమకున్న ఆశను ఎప్పుడూ జీవితం నుండి విడిచిపెట్టరు. వారి మనసులో ఉండే సానుకూల ఆశ వారికి ప్రతిరోజు కూడా నూతన శక్తిని ఇస్తుందండి. కానీ అదే సమయంలో అతి ఆశ, అత్యాశ వీరికి సమస్యను తెచ్చిపెడుతూ ఉంటుందనే జ్యోతిష్య శాస్త్రం మాత్రం హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే ఆశపడాలి, కానీ అతిగా ఉండకూడదు. ధనలాభాలు, ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు వీరి జీవితంలో తరచూ వస్తూ ఉంటాయి. పెద్దల మాట వినడము, కుటుంబ బాధ్యతలు ఆనందంగా నిర్వహించడము ఇవి ఈ రాశివారి యొక్క ప్రత్యేక లక్షణాలు. ఈ రాశివారు సహజంగానే వ్యాపార దృష్టి కలిగిన వారు మరియు అవకాశాలను ముందే గుర్తించి వాటిని తమదిగా చేసుకునే చాతుర్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఈ రాశివారు సొంత వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కష్టంతో, పట్టుదలతో తిరుగుతూ ఉంటారు. మరియు కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువగానే ఉన్నా వాటిని ఎప్పుడూ చిరునవ్వుతో మోయడమే కాకుండా కుటుంబాన్ని సంతోషంగా ఉండడము వీరి యొక్క గొప్ప ప్రత్యేకత. అందుకే కుటుంబ జీవితం సాధారణంగా శాంతిగా, చక్కగా ఉంటుంది. మరియు ఇప్పుడు వీరికి గ్రహాల యొక్క అనుకూలత బలంగా ఉన్న సమయం కావడంతో ఆర్థిక పరంగా వీరి యొక్క పెద్ద లాభాలు, పెండింగ్లో ఉన్న పనులు అన్నీ వేగంగా పూర్తవడమే కాకుండా వ్యాపారంలో ప్రత్యక్షత వృద్ధిగా ఇలాంటి శుభ పరిణామాలు అయితే వీరికి వరుసగా కలగబోతూ ఉంటాయి. ఈ రాశి వారికి నిజమైన అభివృద్ధి అండి. ఈ రాశివారి యొక్క కోపం త్వరగా వచ్చినప్పటికీ ఆ కోపం వెనుక దాగి ఉన్నటువంటి అపారమైన ప్రేమ, నిజమైన భావాలు, వారి మనసు నిండా మంచితనం ఉంటుందండి. అందము, ఆకర్షణ, నిజాయితీ ఈ 3 కలిసిన రాశి వాళ్ళు ఇల్లు, అబద్ధము, దొంగతనము, మోసము ఇలాంటివి ఈ రాశి వారికి అస్సలు సరిపోవండి. వారి కుటుంబ సభ్యుల కోసం ఏ స్థాయికైనా వెళ్తారు. ఎవరి హక్కునైనా గౌరవంగా కాపాడుతారు మరియు వాళ్ళు ఎవరినైనా మోసం చేయరు. ముఖ్యంగా ఎవరో వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే
ఆ ప్రయత్నం దైవం వల్లే విఫలం అవుతుందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళు ధైర్యాన్ని నమ్మినట్టుగా ఇంకెవరిని నమ్మరండి. ఏది జరిగినా కూడా దైవమే అని మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్ముతూ ఉంటారు. ఈ రాశివారు అంత ప్రత్యేకంగా దైవాన్ని అయితే పూజిస్తూ ఉంటారనే చెప్పొచ్చండి. ఇక ఇలాగే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగానే ఉండబోతుంది. వీరు చేసే పనులు, మీరు బాధ పెట్టిన కష్టాలు, అడ్డంకులు, చిక్కులు ఇవన్నీ క్రమంగా తొలగిపోతున్న కాలం. మీ అదృష్టము మళ్ళీ మెల్లిగా మేలుకుంటుంది. ఇక రేపటి రోజున వీరు వినబోయే శుభవార్తలు మీ జీవితానికి కొత్త వెలుగుని తెస్తాయి. అదృష్ట దిశ మార్చుకుంటున్నారు. ఎదురు చూసిన మంచి రోజులు ద్వారం తట్టుకోబోతున్నాయి. రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలనే విస్తృతంగా తెరుచుకుంటాయండి. అప్పుల బాధ నుంచి విముక్తి లభించే సూచనలు కూడా ఉన్నాయి. మీ వద్ద ఉన్న పెట్టుబడి, ఎప్పటి నుంచో ఎదురు చూసిన లాభాలు చివరికి ఆశించిన దానికంటే ఎక్కువగానే రాబట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక బంగారు సమయం. ప్రమోషన్, జీవితం పెరుగుదల లేదా ప్రత్యేక గుర్తింపు, శుభవార్తలు దరిచేరబోతున్నాయి. వ్యాపారస్తులకైతే రేపటి రోజున ఆర్థిక లాభాలు, కొత్త కాంట్రాక్ట్లు, కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఇక వీళ్ళకి శుభవార్తల విలువ ఇలా జీవితంలో మానసిక ప్రశాంతత, సంతోషం, విశ్రాంతి తీసుకొస్తుంది. ఎన్నాళ్ళ నుంచో మీరు ఊహించని ఒక పెద్ద దినాభివృద్ధి రేపటి రోజున మీకే చేరే అవకాశం బలంగా ఉండబోతుంది. ఉద్యోగాల్లో ఉన్న ఈ రాశి వారికి మరో శుభవార్త. రేపటి రోజు మీ ప్రతిభను ఉన్నతాధికారులు స్పష్టంగా గుర్తించే సమయం కాబోతుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వేతనము, అదనపు ప్రయోజనాలు లేదా ప్రత్యేక బహుమతులు మీ వైపు రావచ్చు. ఇది మీకు రెండవ శుభవార్త. ఇక విద్యార్థులకు మూడో శుభవార్త. చదువులో మీ కృషికి తగిన ఫలితాలు రావడం ఖాయం. పరీక్షలో అద్భుత ఫలితాలు, మీరు ఉత్సాహిస్తారు. గుర్తింపు ఇవన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయండి. ఆటంకులన్నీ చేయడాన్ని ఇష్టపడే ఈ రాశివారు విద్యార్థులకు కూడా చదువులో శ్రద్ధగా ఉంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడాల్సిన అవసరం అయితే అస్సలే లేదండి. విజయం మీ ఇంటి తలుపు తట్టవద్దనే చెప్పాలి. ఇక ముఖ్యమైన సూచన, ఇక మానసిక ఒత్తిడి, ఆలోచనలు, టెన్షన్స్ ఈ రాశి వారికి తరచూ వెంటాడుతూ ఉంటాయి. అయితే ఎంత ఒత్తిడికి వచ్చినా ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకుండా ముందుకు సాగే శక్తి వీరిలో సహజంగానే ఉంటుంది. అయితే రేపటి రోజున ఒక జాగ్రత్త తప్పనిసరిగా. డ్రైవింగ్ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల రోజుల్లో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఈ రాశి వారికి ప్రత్యేక హెచ్చరికగా వస్తుందండి. అందుకే స్టీరింగ్ పట్టిన ప్రతిసారి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అంతే కదండి. ఇక ఈ రాశివారు సరదా గడపడము, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడము, దైవారాధనలో మనసు పెట్టడము ఎంతో ఇష్టం. ఈ అలవాట్లు మీ మెంటల్ ప్రెషర్ని తగ్గించి మీ జీవితానికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. ఇక ఈ రాశివారు ఒక అందమైన గుణం ఏంటంటే ఇతరులకు సహాయం చేయడం, జాలి చూపడం, నిజాయితీగా ఉండడం వీరి యొక్క గొప్ప లక్షణాలు. వీళ్ళ యొక్క స్వభావం ఎవరిని మోసం చేయరు, ఎవరికి నష్టం చేయరు. స్వచ్ఛమైన మనసుతో మంచి లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఉంటారు. తమ కుటుంబానికి మంచి ఇల్లు, మంచి కారు, స్థిరమైన సంపద తీసుకురావాలని లక్ష్యంతో పగలు రాత్రులు కష్టపడుతూనే ఉంటారు. ఈ శ్రమకు దైవానుగ్రహం తోడైతే వారు చేసే ప్రతి పనిని ఫలితాన్ని ఇస్తుందని. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ఈ రాశివారి ఇంట్లో సహజంగానే ఉండే లక్షణాలు. సహచరుని యొక్క సలహాలను విలువగా తీసుకొని కుటుంబాన్ని సంతోషం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ముఖ్యమైన శుభ సూచన ఏంటంటే గతంలో కొన్ని రోజుగా ఒక దివ్యశక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతుందండి. ఆ దివ్యశక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ద్వారం దగ్గర ఆశీర్వదించడానికి నిలబడి ఉన్నారనే శాస్త్రం చెప్తుంది. అందుకే రేపటి రోజు మీ జీవితంలో శుభదినం ఆనందం పెరుగుతాయని చెప్పాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె అడుగుపెట్టిన చోటే ఐశ్వర్యం ప్రవహిస్తుంది. అప్పుడే మీరు అనుభవిస్తున్న ఆర్థికాభివృద్ధి, ఆ అదృష్టము ఇక ఐశ్వర్యాధికం కాదండి, ఇది స్వయంగా లక్ష్మీదేవి ప్రసాదించిన దివ్యానుగ్రహం. ఈ శక్తి మరింత బలపడాలంటే మీరు ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవాలి. శుక్రవారం ప్రత్యేక దీపం, ఇది మీ జీవితంలో మహా అదృష్టాన్ని తెస్తాయి. ప్రతి శుక్రవారం ఆవు నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో దీర్ఘకాలం నిలిచిపోతుంది అని శాస్త్రం చెప్తుందండి.
ఇక విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటాలు ముందు భక్తితో పూజ చేస్తే మీ కుటుంబానికి ఆర్థిక స్థిరతత్వం, ఆరోగ్యము, శాంతి ఈ 3 రెట్లు పెరుగుతాయి. కానీ ఏదైనా గజ్జె శబ్దాలు వినిపిస్తే భయపడకండి. ఇది దైవం దగ్గరలో ఉందని తెలిసే సంకేతం. ఇక మీ ఇంట్లో దైవ చైతన్యం చుట్టుముడుతుంది. ఈ దీర్ఘకాలంలో మీరు పెద్ద ఇల్లు, బంగారము, ఆస్తులు, మంచి కారు, మంచి సంపద తీసుకురావాలనే లక్ష్యంతో పగలు రాత్రు కష్టపడుతూనే ఉంటారు. ఈ ఈ శ్రమకు దైవానుగ్రహంతోడైతే వారు చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తుందండి. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ఈ రాశివారి ఇంట్లో సహజంగానే ఉండే లక్షణాలు. సహచరుని యొక్క సలహాలను విలువగా తీసుకొని కుటుంబానికి సంతోషం ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక ఇప్పుడు ముఖ్యమైన శుభ సూచన ఏంటంటే గత కొన్ని రోజులుగా ఒక దివ్యశక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతుందండి. ఆ దివ్యశక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి ద్వారం దగ్గర ఆశీర్వదించడానికి నిలబడి ఉన్నారని శాస్త్రం చెప్తుంది. అందుకే రేపటి రోజున మీ జీవితంలో శుభదినం అనుకోండి. ఇట్లా ఆనందం పెరుగుతాయని చెప్పాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె అడుగు పెట్టిన చోటే ఐశ్వర్యం ప్రవహిస్తుంది. అప్పుడే మీరు అనుభవిస్తున్న ఆర్థికాభివృద్ధి, ఆ అదృష్టము ఇవి అదృశ్యం కాదండి. ఇది స్వయంగా లక్ష్మీదేవి ప్రసాదించిన దివ్యానుగ్రహం. ఈ శక్తి మరింత బలపడాలంటే మీరు ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం చాలా మంచిది. ఇక శుక్రవారం ప్రత్యేక దీపం ఇవి మీ జీవితంలో మహా అదృష్టాన్ని తెస్తాయి. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో దీర్ఘకాలం నిలిచిపోతుంది అనే శాస్త్రం చెప్తుందండి. ఇక విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటాల ముందు భక్తితో పూజ చేస్తే మీ కుటుంబానికి ఆర్థిక స్థిరతత్వం, ఆరోగ్యము, శాంతి ఈ 3 రెట్లు పెరుగుతాయి. రాత్రి వేళలో ఏదైనా గజ్జి శబ్దాలు వినిపిస్తే భయపడకండి. ఇది దైవం దగ్గరలో ఉందని తెలిపే సంకేతం. ఇక మీ ఇంట్లో దైవ చైతన్యం చుట్టుముడుతుంది. ఈ దీర్ఘకాలంలో, ఈ దివ్యకాలంలో మీరు పెద్ద ఇల్లు, బంగారము, ఆస్తులు, మంచి కారు, వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధి ఇవన్నీ పొందడానికి నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. శుక్రవారాల్లో కొబ్బరికాయ కొట్టడము, గోవులకు ఆహారం పెట్టడము, శుభ్రంగా పూజలు చేయడము ఇవి మీకు అష్టైశ్వర్యాన్ని, కుటుంబ సుఖము, చిరస్థాయి దినాభివృద్ధి తెస్తాయి. ఇక కొబ్బరికాయ నీటికి ఉన్న పవిత్రత పురాణాలు చెప్పినట్లుగా కొబ్బరి నీరు గంగాజలంతో సమానమైన శుద్ధి చేసే శక్తి కలిగి ఉంటుంది. మీ ఇంట్లో కొబ్బరికాయను పూజలో ఉపయోగించడం అంటే అది గంగాజలాల ఆశీర్వాదాన్ని ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది. ఇక మీరు దేవతను ప్రసన్నం చేసుకున్న అత్యంత శుభమైన సాధనాల్లో ఒకటి నానబెట్టిన పప్పులు, శనగలు, బొబ్బర్లు, బెల్లంతో కలిపి నైవేద్యం ఇవ్వడం. ఇది కేవలం నైవేద్యం అయితే కాదండి, మీ కోరికలు నేరుగా నెరవేర్చే దివ్య సూత్రం. ఈ సాధన చేసినప్పుడు మీ సంకల్పాలు విశ్వానికి స్పష్టంగా చేరుతాయి. ఇవి మీకు సూచన. మీకు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో ఒకటికి కాదండి అనేక మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఈ ప్రత్యేకమైన రోజులో మీరు ఖచ్చితంగా కూడా మీరు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా వింటారు. మరి తెలిసింది కదండి రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.